నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం అంజీ గారు. శకపురుషుడు అండి. శకపురుషుడు ఇది మూడోది. సో దీని బ్యాక్ స్టోరీ ఏంటి సార్? ఇది హైదరాబాద్లో రిలీజ్ చేసామండి. అంటే మొత్తం ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారనేది అసెంబ్లీ ప్రసంగాలు, చారిత్ర ప్రసంగాలు, ఆయన ఓన్ వర్డ్స్ అయ్యి. అసలు ఎన్టీ రామారావు గారి గురించి ఆయన వ్యక్తిత్వాన్ని వివిధ రకాలుగా ఆవిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే నేను ఎన్టీ రామారావు గారిని ఒకలాగా చూస్తాను, ఇంకొకలాగా చూస్తారు. ఆయనతో బాగా క్లోజ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో అసోసియేట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన్ని దూరం నుంచి చూసినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. సో వాళ్ళ దృష్టిలో వాట్ ఈజ్ ఎన్టీఆర్, ఆయన ఏంటి అనేది ఇది ఒక సావనీరులాగా తేవాలనేది మేము ఆలోచన చేసినప్పుడు మేము అందరికీ లెటర్స్ రాసాం. అంటే జనార్దన్ గారి చైర్మన్ పేరుగా ఆయన లెటర్స్ రాశారు. ముందు మేము ఏం చేసామంటే ఎవరెవరితో మనం ఆర్టికల్స్ తీసుకోవాలి ఇందులో అంటే సినిమా సెక్షన్ ఒకటి, ఆ సినిమా వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు చాలామంది పాత వాళ్ళు వాళ్ళందరి నుంచి సినిమా వాళ్ళందరికీ లెటర్స్ రాసాం. అట్లానే పొలిటికల్గా వచ్చేటప్పటికి ఆల్ పొలిటీషియన్స్, అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆయనతో పనిచేసిన వాళ్ళలో ఎల్కే అద్వానీ గారు ఒకడే ఉన్నారు. ఎల్కే అద్వానీ గారు ఇంకా ఆయన డైరెక్ట్ అంటే ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసిన గొప్ప నాయకుల్లో ఇప్పుడు స్టిల్ ఆయన ఉన్న వాళ్ళలో ఎల్కే అద్వానీ గారు, ఆయనకే లెటర్ రాసాం. అట్లాగనే మిగతా నాయకులు అందరికీ కూడా జాతీయ స్థాయిలో ఉండేటువంటి అన్ని పార్టీలకి, సీతారాం యేచూరి సిపిఐ వాళ్ళకి, సిపిఎం వాళ్ళకి, అదేవిధంగా బీజేపీ వాళ్ళకి ఇచ్చి మీ అభిప్రాయాలు ఎన్టీ రామారావు గారి గురించి పంచుకోండి అంటే చాలా అద్భుతంగా రాశారు. అద్వానీ గారి ఆర్టికల్ ఉంది. అట్లాగా ఆర్థికవేత్తలు దువ్వూరు సుబ్బారావు గారు, వైవి రెడ్డి గారు, ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్స్గా చేశారు వాళ్ళిద్దరు, వాళ్ళ ఆర్టికల్స్ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లు అంటే ఐపీఎస్ల నుంచి తీసుకుంటే మన విజయరామారావు గారు అప్పుడు ఇంటెలిజెన్స్ ఆయనే ఉండేవాళ్ళు. అంతకుముందు దొరగారు ఉన్నారు, హెచ్జే దొర, ఆయన విజయరామారావు గారు, వాళ్ళిద్దరు ఆర్టికల్స్ ఉన్నాయి. సీతారామారావు గారు ఆయన ఐపీఎస్, ఆయనతో కూడా అనుబంధం ఉంది, వాళ్ళ ముగ్గురు ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. ఐఏఎస్లో కొంతమందిని తీసుకున్నాం, అంటే డైరెక్ట్గా ఐఏఎస్లో కొంతమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లాగా అందులో జేపీ గారు కూడా ఉన్నారు, జయప్రకాష్ నారాయణ గారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే 94లో ఆయన 83లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ రాసాం. కొంతమంది పంపించారు, కొంతమంది పంపించలేకపోయారు అనుకోండి, పంపించారు. అట్లానే ఇప్పుడు పొలిటీషియన్స్లో కూడా వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారిది పాతది ఒకటి ఉంటే అది తీసుకున్నాం అనమాట. అట్లాగా తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు మోతుపల్లి నరసింహులు, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా మండ వెంకటేశ్వరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వీళ్ళందరి ఆర్టికల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఆయనతో పర్సనల్ స్టాఫ్ ఉన్నారు, వంటవాడితో కూడా మేము ఆర్టికల్ తీసుకున్నాం. ఎన్టీ రామారావు గారి వంట, డ్రైవరు, తర్వాత సరే మేకప్ మ్యాన్ అది సినిమా దాంట్లోకి వెళ్ళింది అనుకోండి, అట్లా సహాయకులు కొంతమంది వాళ్ళే తీసుకున్నాం. డాక్టర్స్, ఎన్టీ రామారావు గారికి పర్సనల్ డాక్టర్స్ ఉన్నారు కదా, డాక్టర్ సోమరాజు గారు, తర్వాత ఇంకొక ఆయన ప్రసాద్ గారని వాళ్ళిద్దరు ఆర్టికల్స్ తీసుకున్నాం. అంటే వాళ్ళ అనుబంధం ఏంటి, ఎన్టీఆర్ ఎలా ఉండేవారు, ఆయన ఆలోచన ఏంటి, ఇవన్నీ. అట్లానే అభిమాన సంఘాల నేతలు ఉంటారు కదా, వాళ్ళే కొన్ని తీసుకున్నాం. అట్లా పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, అట్లాగా అందరితో కంపైలేషన్ అనమాట ఇది చేసి ఇది అద్భుతంగా అయినటువంటి ఇది వచ్చింది. ఫొటోస్ చాలా రేర్ ఫొటోస్ ఉన్నాయి, ఎక్కడ ఎవరికి దొరకనటువంటి ఫొటోస్ కొన్ని. అవన్నీ మాకు మనసు ఫౌండేషన్ వాళ్ళు కొంతమంది, పారా అశోక్ అని ఉన్నాడు ఆయన, వీళ్ళంతా, అట్లానే కొమ్మినేని వెంకటేశ్వరరావు కొన్ని ఆయన కాంట్రిబ్యూట్ చేశారు, పార్టీ ఆఫీస్ నుంచి కొన్ని కాంట్రిబ్యూట్ చేశారు, వినాయకరావు అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయన కొన్ని ఫొటోస్ ఇచ్చాడు. మేమందరినీ కూడా ఇందులో ఎవరెవరి సహాయం తీసుకున్నామో వాళ్ళందరి పేర్లు ఎక్నాలెడ్జ్ చేసి ఇది సమగ్రంగా సినిమా అంతా ఏమో భగీరథ్ అని ఆయన సీనియర్ జర్నలిస్టు, ఆయన చూశాడు. అది పొలిటికల్ మొత్తం నేను చూసాను. జర్నలిస్టులతో కూడా ఆర్టికల్స్ రాయించాం. ముఖ్యంగా ఏంటంటే ఎస్ వెంకటనారాయణ గారు అప్పుడు ఇండియా టుడేలో వర్క్ చేసేవాడు, ఆయన తెలుగువాడు కానీ బేస్డ్ ఇన్ ఢిల్లీ అనమాట. ఆయన్ని కూడా పిలిచాం మొదటి విజయవాడ ఫంక్షన్కి, ఆయన ఒక ఆర్టికల్ ఇందులో రాశారు ఇంగ్లీష్లో. అట్లానే ఐ వెంకట్రావు గారు రాశాడు, నా ఆర్టికల్ ఒకటి ఉంటుంది, ఎంవిఆర్ శాస్త్రిని ఆయనది ఒకటి, బోగాల్ది వెంకటరాయుడు, సీతారామరాజు, నడింపల్లి సీతారామరాజు, ఇట్లా జర్నలిస్టులు కొంతమంది, ఐ వెంకట్రావు గారు చెప్పే కదా ఆయన, ఇట్లాగా జర్నలిస్టులు ఇది కందుల రమేష్ ఆర్టికల్ ఒకటి, ఇట్లా వీళ్ళందరి వేసాం అనమాట. అట్లాగా
జర్నలిస్టులు ఏ విధంగా అనుకుంటున్నారు, బ్యూరోక్రాట్స్ ఏ విధంగా ఆయన గురించి అభిప్రాయాలు ఏంటి, పర్సనల్ డాక్టర్స్ ఏంటి, పర్సనల్ స్టాఫ్ ఏంటి, ఇంత వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు. అవును, ఎన్టీ వాళ్ళ రామారావు గారి experiences. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఆయన క్వాలిటీస్, ద వే దే వాచ్డ్ హిమ్, ఆయన్ని ఏ విధంగా దర్శించగలిగారు, ఆయనలో ఉన్నటువంటి ఆ, కొంతమంది ఆయన మానవత్వం, ఆయన యొక్క రాజకీయ చతురత, ఆయన మానవత్వం, ఇట్లాగా క్వాలిటీస్ అన్నీ కూడా, అంటే రామారావు గారి అన్ని క్వాలిటీస్ బయటకు వచ్చినాయి, ఓకే ఓకే. ఇంక్లూడింగ్ డాక్టర్స్. అది అటువంటి ప్రయోగం బహుశా నేను అనుకోవటం ఎవరు చేయలేం యాజ్ ఫార్ యాజ్ ఎన్టీఆర్ ఈజ్ కన్సర్న్డ్. సో ఆ వర్క్ మేము చేసాం. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఫుల్ సపోర్ట్ చేశారు, జనార్దన్ గారు, మేము, మా లిటరేచర్ కమిటీ. తర్వాత ఇది కాకుండా అట్లూరి అశ్విన్ అని యుఎస్లో ఉంటాడు ఆయన, ఆయన సారథ్యంలో వెబ్సైట్ ఒకటి, దాంట్లో సతీష్ మండవాని, రఘు కాసర్నేని, వాళ్ళు ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కాటగట్ట ప్రసాద్ గారు చాలామంది ఇంటర్వ్యూలు చేయించాడు అక్కడ మద్రాసులో సినిమా యాక్టర్లతో. ఇవన్నీ కూడా వెబ్సైట్లో వెళ్తున్నాయి. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ప్రతి ఒక్క అంటే ప్రతి అంశం అందులో ఉండేటట్టుగా వెబ్సైట్ JNTR.com అని అది పెట్టాం అనమాట.